హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కుక్కర్లో గొర్రె తల మాంసం ఎలా చేయాలో చూపిస్తాను. 1 kg గొర్రె తల మాంసాన్ని నేను తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మేము తగినంత ఉప్పు వేసుకుందాము. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. దీన్ని మంచిగా కలుపుకుందాం. దీంట్లో ఉన్న ఇప్పుడు వాటర్ మొత్తము డ్రై అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. వాటర్ డ్రై అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. వాటర్ ఇంకా కొంచెం ఉంది. ఇంకో 2 minutes మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనిద్దాం. వాటర్ అయితే డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా ధనియా, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మాంసం అయితే మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేద్దాం. 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మేము కలుపుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మీరు ఇంకా స్పైసీ తింటే ఇంకో ఎక్స్ట్రా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కారాన్ని. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఓ 2 minutes ఇలాగే ఉడకనిద్దాం. ఇప్పుడు దీంట్లో 2 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీరు కూడా ఓసారి నాలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా బాగా వచ్చిద్ది ఫస్ట్ టైం ట్రై చేసిన మీరు. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు వండాలి ఫ్రెండ్స్. 5 విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా ఎంత బాగుందో. మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా వచ్చిద్ది. మీకు నా కర్రీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.